తెలంగాణ ప్రజలు నన్ను మోసం చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు సఫలీకృతులైందని అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు సహజంగానే కొంత అమాయకులు ఉంటారండి తెలంగాణ ప్రజలు. సో, తొందరగా ఎమోషనల్ అయిపోతారు. సో, వాళ్ళ ఎమోషన్స్‌తోని ఆడుకొని, వాళ్ళ మీద ఈ 6 గ్యారంటీల మత్తుమందు చల్లి, విపరీతంగా అధికార పార్టీ మీద అసత్య ప్రచారం చేసి, యూట్యూబ్‌లు, ఆ ట్యూబ్‌లు, ఈ ట్యూబ్‌లు అన్ని ఛానళ్ళ ద్వారా చేసి, ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే రేవంత్ రెడ్డి దాకా అంతే అందరూ తప్ప సఫలీకృతులు. బీఆర్ఎస్ మిస్టేక్స్ ఏం లేవంటారా సార్? వాళ్ళు అభివృద్ధిని చేసిర్రు గానీ ఎంతసేపు ప్రజల్ని కలవలేదు, ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళలేదు అనేది ఒకటి బాగుంది సార్. అంటే ఇంకోటి ఉపేందర్ దళిత గారు బంధులో 10,00,000 ఒకే కుటుంబానికి ఇవ్వడం, లేదంటే రైతు బంధు వేల కోట్ల సంపన్నురాళ్లకు అటువంటి వ్యక్తులకు ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఇంప్లిమెంటేషన్‌లో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఎందుకంటే మనం వెన్ వి ఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ డెఫినిట్‌గా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కానీ అవే మిస్టేక్స్ వల్లనే ఓడిపోయినట్టే నేను ఒప్పుకోనండి. సార్. ఎంతో 37% ఓట్లొచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళకి 39% వచ్చినాయి. అంతే కదా! 2% ఓట్లతోనే 2% గాని ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడమే ఎక్కువరా అని అనుకుంటే దాదాపు 40,000-50,000 వేల మెజార్టీలో వచ్చిన సీనియర్ లీడర్లు ఓడిపోయిన సందర్భాలు కూడా చూసినాం. అసలు కొన్ని ఈ చోట్ల ఇంత కొన్ని ఇంత ఎంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే? నేను అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు మరియు మోసపూరిత హామీలే దీనికి కారణం అని అనుకుంటా. ప్రజలు తొందరగా మోసపోయారు. ఓకే. చాలా తొందరగా, చాలా ఈజీగా మోసపోయారు. కానీ వెంటనే రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యింది. రియలైజ్ అయ్యారు. అందుకొరకు ఇప్పుడు తెలంగాణ ఏడుస్తుంది. అయ్యో! కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే. కేసీఆర్ గాని లేని లోటు తెలంగాణ సమాజం చూస్తుందా చాలా సార్ క్లియర్‌గా ఇప్పుడు? అనిపిస్తుంది. సార్. చాలా క్లియర్‌గా అనిపిస్తున్నది. ఎక్కడ పోయినా కూడా మేము పోతున్నప్పుడు మా ప్రస్థానంలో తెలుస్తా ఉంటది. అదేవిధంగా మేము గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు తెలుస్తా ఉంటది. మన ఇక్కడ తెలంగాణ భవన్‌లో కూర్చున్నప్పుడు కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో వింటే తెలుస్తా ఉంటది. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి పోయినప్పుడు ప్రజలనే మాటల గురించి తెలుస్తా ఉంటది. మీరు సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్‌లో గానీ, లేకపోతే రకరకాల ఛానల్‌లో వచ్చే కామెంట్‌లను చూస్తే తెలుస్తా ఉంటది. తర్వాత ప్రజలు చేసే వీడియోల గురించి తెలుస్తా ఉంటది. వాళ్ళు వాడే భాషను బట్టి కూడా మనకు క్లియర్‌గా అర్థమైతా ఉంటది. చాలా ప్రభుత్వ ఎంప్లాయీస్ పిచ్చాపాటిగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కూడా మనకు తెలుస్తా ఉంటది. ఎక్కడ కూడా ప్రజలు ఈ రేవంత్ రెడ్డి పాలనను అంటే 10 నమ్ముతలేరు. ఏళ్లలో ప్రభుత్వ ఎంప్లాయీస్‌కి ఒకటో తారీఖు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు జీతాలు ఇవ్వలేదు. మేము ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. 1వ తారీఖు నాడు కాదండి. కరోనా వచ్చిన తర్వాతనే ఈ 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం కష్టమైందండి. మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. పాండమిక్ ఇయర్‌లో. పాండమిక్ తర్వాత 2020 నుంచే ఈ సమస్య మొదలైంది. 2020 కన్నా ముందు అంత బానే అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాకపోవడం. హ్మ్. మరి ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉన్నారు కదా! ఆర్థిక వ్యవస్థ ఎక్కడ నడిచింది? ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉన్నారు. లాక్‌డౌనే ఉండే సంవత్సరం పాటు. ప్రజలు ఇళ్లల్లో ఉండి లాక్‌డౌన్ ఉంటే ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే పనిచేసినాయి. షాపులు క్లోజు. రైట్? రవాణా క్లోజు. ఏది యాక్టివ్ పొలాలకు ప్రజలు పోయే పరిస్థితి లేదు. రోడ్ల మీదకి వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. దానివల్ల ప్రభుత్వ ఎంప్లాయీస్‌కు లేకపోతే కనీసం ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం పంపించి, సార్. వాళ్ళకి రూ. 2,500 ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరి ఇవ్వగలిగినారు కేసీఆర్ గారు. దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడడానికి 2, 3 సంవత్సరాలు పడతదిగా. అప్పుడు కొంత లేట్ అయింది. ఇన్‌ఫాక్ట్ మాకు 6 నెలలు సగం సగం జీతం ఇచ్చిండ్రు కాదండి. ఓకే. మా అందరికి కూడా 6 నెలలు ఒక్కొక్కరికి రూ. 1,00,000 జీతం వస్తే 50,000 ఇచ్చిండ్రు. 50,000 జీతం వస్తే 25,000 ఇచ్చిండ్రు. సార్. ఇచ్చిన తర్వాత ఆరియర్స్ కిందకి కలిపిండ్రు. సో, ఆ విధంగా చాలా క్లెవర్‌గా ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొదటి తారీఖు నాడు జీతం ఇస్తా అంటున్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడండి? ఓకే. మొత్తం సొసైటీల్లో, కార్పొరేషన్‌లో చాలా మందికి కూడా 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు అన్న తప్పు. సార్. ఏమనండి డేటా ఎంతమందికి ఎన్ని డిపార్ట్మెంట్‌లకు 1వ తారీఖు నాడు పోతున్నది? ఎన్ని కార్పొరేషన్‌లకు, ఎన్ని సొసైటీలకు 1వ తారీఖు నాడు వస్తున్నది? డేటా తీయమని చెప్పండి. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని విమర్శించడం కామన్‌గా రాజకీయాల్లో ఉండేవి. కానీ ప్రవీణ్ కుమార్ సార్ విమర్శిస్తున్నాడు అనంటే తెలంగాణ సమాజం కొంచెం పాయింట్ ఔట్ చేస్తాయి. ఏందంటే గతంలో కేసీఆర్ గారిని విమర్శించిన ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఎట్లా పాజిటివ్ యాంగిల్‌లో మాట్లాడుతున్నారు? ఎట్లా సాధ్యమైంది ఈయనకు? అని చెప్పేసి కూడా అప్పుడప్పుడు ప్రశ్న ఉత్పన్నం అయితుంటది. చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగిండ్రు. వాస్తవం. నేను కేసీఆర్ గారినో, లేకపోతే రేవంత్ రెడ్డి గారినో నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు. విమర్శించను కూడా. వాళ్ళు నాకు శత్రువులు కాదు. ఆనాడు కేసీఆర్ గారు నాకు శత్రువు కాదు. ఆనాడు బీజేపీ బండి సంజయ్ రేవంత్ రెడ్డి నాకు గారితోటి శత్రువు కాదు. ఎలాంటి కలహాలు లేవా సార్ మీకు? ఎవ్వరితోని కూడా నాకు సార్ ఎలాంటి ఉన్న పలంగా ఇప్పుడు మీ పర్సనల్ ఫోన్‌కి ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, "ప్రవీణ్ సార్ మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు మాకు కావాలి మా అడ్మినిస్ట్రేషన్‌లో మీరు రావాలే" అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చిండనుకో. సో మీ నిర్ణయాలు ఆయన ఎట్లుంటాయి? ఆల్రెడీ ఆఫర్ ఇచ్చిండు నాకు. అవును.
ఆయనే చెప్పారు. గతంలో అవునవును. ఆయన భరించింది. కానీ నేను రానని చెప్పాను. ధన్యవాదాలు రేవంత్ గారు. నేను రాను. ఎందుకంటే నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ పేద వర్గాల గొంతుకగా నేను ఉండాలనుకుంటున్నాను. వాళ్ళకి ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతా ఉన్నది. ఆ అన్యాయాన్ని మరి రూపుమాపి వాళ్ళందరినీ కూడా ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి చేయాలని ఒక గ్రాండ్ ప్లాన్ నాకున్నది. అందుకొరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను. ధన్యవాదాలు మీకని చెప్పి నేను వారికి చాలా పొలైట్‌గా నేను తిరస్కరించాను. ఇంకెన్ని రోజులు మీ జర్నీ ఇలానే కొనసాగుతుంటది సార్ ఈ పేద రాజకీయాల్లో? వర్గాలు ఆర్థిక వ్యవస్థలో ఆత్మగౌరవం, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నినాదంతోని వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అది నిలబడగలిగినంత వరకు రాజకీయాలతోటే సాధ్యమవుతుందని మీరెట్లా నమ్ముతున్నారు? కరెక్ట్. మంచి ప్రశ్న. రాజకీయాలతో మాత్రమే సాధ్యం కాదు. ఒక సామాజిక ఉద్యమం జరగాలి. రాజకీయ ఉద్యమం కూడా జరగాలి. రాజకీయాలతో మాత్రమే సాధ్యం కాదు. అట్లయితే ఇప్పటికల్లా పేదరికం పోయి ఉండాల్సింది. కాదు, అట్లా రాదు. ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ సార్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చినా కూడా అది రాజకీయాలతో పూర్తిగా కాదు. మనం ఏ వ్యవస్థ గురించి పనిచేస్తున్నామో, ఏ వర్గాల నుంచి పనిచేస్తున్నామో ఆ వర్గాలు కూడా అసలు మనం ఎందుకు డెవలప్ కావాలి, మనం ఎక్కడున్నాం అన్న ఆత్మవిమర్శ ప్రతిరోజు కూడా చేసుకొని వాళ్ళ బలహీనతలను రూపుమాపుకొని వాళ్ళ బలాలేవో గుర్తించి వాళ్ళు కూడా వడివడిగా అడుగులు వేసినప్పుడే ఆ వర్గాలు డెవలప్ అవుతాయి. ఎవరైనా ఏ కులానికైనా వర్తిస్తుంది. ఇందాక ఇంట్రోలో ఒక మాట అన్నా సార్, ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పిన. సో ఆ మాట వినగానే మీకు ఏమైనా కొంత ఇబ్బందికరమైన అంశం ఏమైనా అనిపించింది? నేను ఎందుకంటే బీఆర్ఎస్లోనే ఉన్నా కదా. ఓకే. లేదు ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీగా పిలువబడుతుండే కదా, కొంచెం అయితే ఓన్లీ బీఆర్ఎస్ అని ఉందని అట్లేమన్నా అనిపించింది? చాలా మంచి ప్రశ్న. నేను హోదాల కోసమో పదవుల కోసమో రాలేదు ఉపేందర్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వచ్చిన ఏ వర్గాలైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా అత్యంత బాధలో ఉన్నాయి, పేదరికంలో ఉన్నాయి. నేను ఆ వర్గాల కోసం పనిచేసుకుంటేనే రాష్ట్రంలో ఇంకా ప్రజల కోసం ఏమైనా మంచి పనులు చేయగలిగితే ఆ మంచి పనులు చేద్దామని అనుకున్నా. నేను 26 సంవత్సరాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన. నేను చాలామంది ఎమ్మెల్యేలను చూసిన, చాలామంది ఎమ్మెల్సీలతో పనిచేసిన. సో ఇవన్నీ నాకు కొత్త కాదండి. సో నేను హోదాల కోసం, అధికారం కోసం రాలేదు. నేను సేవ చేయడం కోసం వచ్చా. ఒక పరివర్తన తీసుకురావడం కోసం వచ్చా. ఒక గొప్ప సమూలమైన మార్పు రాజకీయాల ద్వారా చేయొచ్చు అనే ఒక నమ్మకంతో వచ్చాను. నాకు ఈ హోదాలు పదవులు సార్ మీరు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినా కూడా పేద వర్గాల గురించే మాట్లాడుతున్నారు. అవును. కానీ ఇదే పేద వర్గాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన ఎదగడానికి వ్యక్తిగతంగా మా బహుజనులు వాడుకున్నాడు, లేదంటే మమ్మల్ని నమ్మక ద్రోహం చేసిండు అని కొంతవరకు పోర్ట్రేట్ అయ్యే అవకాశాలు అప్పుడప్పుడు జరిగినాయి కదా. అటువంటి వ్యక్తులకు మీరేం చెప్పదలుచుకోరు సార్? నేను వాళ్ళు అమాయకులని అంట. వాళ్ళను అజ్ఞానులు అని అనలేను, కానీ అమాయకులని మాత్రం అనగలను. ఎందుకంటే అమాయకులు ఎవరైతే ఆ కామెంట్ చేస్తున్నారో వాళ్ళు అమాయకులని మాత్రం సానుభూతి తెలుపు. అంటే మమ్మల్ని నిజంగానే అమాయకులు చేసిర్రు ప్రవీణ్ కుమార్ సార్ అని వాళ్ళే అంటున్నారు. నేను వాళ్ళని ఎవరిని ద్రోహం చేయలేదండి. నేను ఇప్పటికి కూడా నేను ద్రోహం చేసేవాడిని అయితే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి రాను. ఇదైతే ఫ్యాక్ట్. 1, 2 నాకు 7 సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగం, నేను డీజీపీ ఉండేవాడిని. రాష్ట్రానికి డీజీపీ అయ్యే అవకాశం నాకు ఉండింది. నా బ్యాచ్మేట్స్ ఇప్పటికే దేశంలో 2-3 రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. రైట్. సో రెండవది, నా జీతం 2,63,000 వచ్చేది. నాకు ఇప్పుడు అంత పెన్షన్ తప్ప ఇంకా నాకేం లేదు. రెండవది. మూడవది, నేను అధికారంలో ఉండే బీఆర్ఎస్కి పోయి ఉండేవాడిని. నాకు అధికారమే అనుభవించాలనుకుంటే. లేకపోతే ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్కి పోయి రేపు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టున్నారు, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ పోతే రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, తర్వాత అయ్యేదవుతుంది దేవుని దయ అని అనుకొని అట్లనే పోయేటోని. నేను అవి 2 వదిలేసి బీఎస్పీకి వచ్చినాను. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక 10 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. మాయావతి అధికారం నుంచి దూరం పోయి 12 సంవత్సరాలు అయింది. అయినా కూడా నేను తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలవని బీఎస్పీకి నేను వచ్చిన. ఎందుకు వచ్చినంటే కాన్షీరామ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈ దేశంలో 85% మంది ప్రజలు ఇప్పటికి కూడా బానిసల్లాగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి అధికారంలో స్థానం, అధికార యంత్రాంగంలో స్థానం దొరికితే తప్ప వాళ్ళ జీవితాలు మారవు అనే ఒక నినాదాన్ని కాన్షీరామ్ గారు మేమెంతో మాకంత ఈ సంపదలో భాగస్వామ్యం కావాలని ఒక నినాదం ఇచ్చిండు. కాబట్టి ఓట్ హమారా రాజ్ తుమారా నహి చెలేగా అని ఒక నినాదం తీసుకొచ్చి దేశ ప్రజలందరినీ ఒక గాఢ నిద్రలో నుంచి లేపిండు. కాబట్టి ఆయన జీవితాన్ని చూసి స్ఫూర్తి పొంది నేను నా అంతకు నేను బీఎస్పీకి